బహుజన్ పట్టా నాగరాజు నర్సీపట్నంలో సామాజిక కార్యకర్త అయినటువంటి శివరామరాజు పైన 19వ తేదీని దాడి చేయడం జరిగింది. కొంతమంది సీఎం రమేష్ పేరు చెప్పుకొని వచ్చి ఆ దాడికి ప్రజా సంఘాలన్నీ కూడా 2 రోజుల సమావేశం పెట్టడం, ఖండించడం అన్ని కూడా చేశాం. డిఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. ఎంతవరకు చేశారని చెప్పేసి ఈ రోజు ఈ కేసు పురోగతి ఎంతవరకు వచ్చింది ఏంటో కనుక్కోవాలని చెప్పేసి కొంతమంది ఇలా సిపిఎం నాయకులు తిరుమతుల రెడ్డి గారు, ప్రజా సంఘాల నాయకులు అది కూడా వెళ్ళి మమ్మల్ని పరిశీలించడం జరిగింది. ఎంతవరకు వచ్చింది సార్ మన కేసు అని చెప్పేసి, అయితే ఏమీ జరగలేదు, ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము ఈ ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ ఒకటే సూటిగా అడుగుతా ఉన్నాం. ఈ ఇంటి మీదకి వచ్చి దాడి చేసి చంపేస్తామని చెప్పి బెదిరిస్తే ఇంతవరకు ఎటువంటి సీసీ కెమెరాలు ఉన్న బండి నెంబర్ ఏమున్నా సరే పట్టించుకోవట్లేదంటే ఈ యంత్రాంగం ఎవరి కోసం పనిచేస్తుందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అదే నర్సీపట్నంలో గవర్నీలు స్పీకర్ గారి పైన తిట్టాడని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే అందరూ స్పీకర్ గా ఉండలేరు కదా, కాబట్టి ఎవరికైనా ఒకటే చట్టం కదా, ఎవరికైనా ఒకటే న్యాయం కదా, రాజ్యాంగం అందరూ ఒకటే హక్కులు కల్పించింది కదా. అలాంటప్పుడు ఆయన పైన శ్రద్ధ చూపినటువంటి అధికారులు మరి శివరామరాజు పైన ఎందుకు అది శ్రద్ధ చూపించడం లేదు అంటే దగ్గర అధికారం లేదన్న అధికారం హోదా ఉన్న వాళ్ళకి ఒక రకంగా మీరు పనిచేస్తారు, అధికారం అయితే లేని సామాన్యులకు ఒక రకంగా పనిచేస్తారని చెప్పేసి మీరు మెసేజ్ చెప్తున్నారా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. అంటే సామాన్యులు కూడా పదవులు ఎలా వస్తాయి కాబట్టి మీరు అందరూ కూడా అందరినీ ఒకే రకంగా చూడాలి, అందరూ ట్యాక్స్ కట్టిన డబ్బులతో మీరు జీతాలు తీసుకున్నారన్న సంగతి మర్చిపోద్దని కూడా చెప్తా ఉన్నాం. ఇప్పటికైతే చాలా లేట్ చేశారు కాబట్టి మీరు కానీ ఈ 2-3 రోజుల్లో కానీ ఈ సమస్య పైన కొలుక్కి తీసుకురాకపోతే మా ఫర్దర్ కార్యక్రమం మళ్ళీ మా ఏదైతే నర్సీపట్నంలో ప్రజాస్వామ్యం యొక్క వాళ్ళు ఎవరైతే ఉన్నారో అభ్యుదయవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి కూర్చొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించి తీవ్ర స్థాయిలో చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఇది అనకాపల్లి షిఫ్ట్ చేయకుండా చూస్తారని చెప్పేసి కోరుతాను. ఈ ఉద్యమాన్ని అనకాపల్లి కేంద్రంగా చేసే పరిస్థితి తీసుకురావద్దని చెప్పేసి ఈ అధికారులు కూడా కోరుతూ ఉన్నాం.